హైదరాబాద్స్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో క్రెడాయి ప్రాపర్టీ షో 2016 ప్యానల్ డిస్కషన్కి ఇక్కడికి విచ్చేసిన మహామహులందరికీ స్వాగతం సుస్వాగతం. అలాగే అందరూ ప్రేక్షక మహాశైలకు కూడా స్వాగతం. సో అందరూ ఇఫ్ యూ కెన్ బీ సీటెడ్ ఫర్ ఎ వైల్ మనం ప్యానల్ డిస్కషన్ స్టార్ట్ చేద్దామండి. సో ట్రాఫిక్ అండ్ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ ఈ అంశంపై మరికొద్దిసేపట్లో క్రెడాయి ప్రాపర్టీ షో వేదికగా ఒక ప్యానల్ డిస్కషన్ మనం కండక్ట్ చేయబోతున్నాం. ఇందులో పాల్గొనడానికి విచ్చేసిన ఫస్ట్ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్ శ్రీ బొంతు రామ్మోహన్ గారికి సభా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాను. ప్లీజ్ సార్. అలాగే మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్ మెట్రో రైల్ శ్రీ ఎన్విఎస్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టిఎస్ఆర్టీసీ శ్రీ పురుషోత్తం గారు, అలాగే క్రెడాయి హైదరాబాద్ ప్రెసిడెంట్ శ్రీ ఎస్ రామిరెడ్డి గారు, క్రెడాయి హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ మురళీకృష్ణారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సో హైదరాబాద్స్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో క్రెడాయి ప్రాపర్టీ షో 2016 ఇది 5వ ప్రాపర్టీ షో క్రెడాయికి సంబంధించి. హైటెక్స్లోనే ఇది 2వ విడత మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం. చాలా పెద్ద ఎత్తున సందర్శకులు హాజరవుతూ ఈ 3 రోజుల లాంగ్ వీకెండ్ సద్వినియోగం చేసుకుంటున్నారు. వేలాదిగా సందర్శకులు క్రెడాయి ప్రాపర్టీ షోకి రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల రియల్ ఎస్టేట్పై ఇన్వెస్టర్స్ ఎంతగా మక్కువ చూపిస్తున్నారో, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని ఇక్కడ పెట్టేందుకు, సొంత ఇల్లు కొనుక్కునేందుకు లేదా ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఫ్లాట్స్ ప్లాట్స్ కొనుగోలు చేసేందుకు ఎంత ఆసక్తి చూపిస్తున్నారో మనకు ఇక్కడికి వస్తున్న సందర్శకుల సంఖ్యను చూస్తే అర్థమవుతోంది. సో ఓ పక్కన పుష్కర వేడుక జరుగుతున్నప్పటికి కూడా కొంతమంది అయితే పుష్కరాలు కూడా వెళ్లకుండా ఆగిపోయి ఈ వీకెండ్ను మా ప్లాట్స్ లేదా ఫ్లాట్స్ కొనుగోలు చేసేందుకు ప్రాపర్టీ షోకి విచ్చేసి వాళ్ళ హాలిడేని ఈ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నట్లుగా మనకు అర్థమవుతోంది. సో వేలాదిగా సందర్శకులు వస్తున్న సమయం ఇది. అలాగే హైదరాబాద్ తెలంగాణ ప్రత్యేకతలు మనం ఒకసారి గమనిస్తే, తెలంగాణ రాష్ట్రం 1,50,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మన రాష్ట్రం ఆల్మోస్ట్ దక్షిణ కొరియా కంటే కూడా చాలా పెద్దది. అలాగే 3.5 కోట్ల జనాభా, కెనడా దేశ జనాభా కంటే ఎక్కువ, జాతీయ సగటు కంటే ఎక్కువ తలసరి ఆదాయంతో తెలంగాణ రాష్ట్ర ప్రగతి వడివడిగా కొనసాగుతోంది. ఇక హ్యాపెనింగ్ హైదరాబాద్ విషయానికి వస్తే, దేశంలోనే 4వ అతిపెద్ద నగరం. దేశం నుంచి ఎగుమతి అయ్యే ఐటీ ఎక్స్పోర్ట్స్లో మన హైదరాబాద్ వాటా 12%. ఒక్క 3 నెలల వేసవి నిడివిని మినహాయిస్తే చల్లటి సమశీతల వాతావరణంతో బెస్ట్ క్లైమేట్ అనిపించే వాతావరణం ఈ నగరం సొంతం. అండ్ మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్ 2015 ప్రకారం ది మోస్ట్ లివబుల్ ఇండియన్ సిటీగా గుర్తింపు సాధించింది. వరల్డ్స్ 3rd మోస్ట్ ఆఫీస్ లొకేషన్గా డిటిజెడ్ గుర్తింపు పొందింది. నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ నుంచి బెస్ట్ ఆఫ్ ది వరల్డ్ 20 ప్లేసెస్ యూ షుడ్ సీ ఇన్ 2015 నుంచి ద్వితీయ ర్యాంక్ లభించింది మన హైదరాబాద్ కంటే. వరల్డ్లోనే టాప్ 2nd సిటీగా గుర్తింపు లభించింది. 2012 యాన్యువల్ మైస్ రిపోర్ట్ అంటే మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సింగ్, ఎగ్జిబిషన్స్ ఇవన్నీ జరుపుకోవడానికి అనువైన నగరాల్లో బెస్ట్ సిటీ స్థానం మనకు 2012లో దక్కింది. సో ఇవన్నీ మన హైదరాబాద్ విశిష్టతను చాటి చెప్పే అంశాలు. అందుకనే ఇన్వెస్టర్స్ ఇక్కడ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇక్కడే రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ డెస్టినేషన్గా ఎంచుకోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. సో ఇంతటి విశిష్టత ఉన్న ఈ నగరానికి ప్రథమ పౌరులు బొంతు రామ్మోహన్ గారు మనతో జాయిన్ అయ్యారు ప్యానల్ డిస్కషన్లో పాల్గొనడానికి. అలాగే వారి పక్కనే ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం గారు, వారి పక్కనే మురళీకృష్ణారెడ్డి గారు క్రెడాయి హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్. నాకు రైట్ సైడ్ ఉన్నారు శ్రీ ఎన్విఎస్ రెడ్డి గారు. ఎప్పుడెప్పుడు మెట్రో రైలు ఎక్కిస్తారని మనందరం ఎదురు చూస్తూ ఉన్నాం. సో ఎన్విఎస్ రెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్ మెట్రో రైల్. అలాగే వారి పక్కనే ఎస్ రామిరెడ్డి గారు క్రెడాయి హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్. సో ఇక ముందుగా రామ్మోహన్ గారి దగ్గరికి వద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వారికే ఇద్దాం. సో రామ్మోహన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మీరు మేయర్గా ఎన్నికైన తర్వాత మా క్రెడాయి ప్రాపర్టీ షోకి రావడం మొదటిసారి. సో ఎలాంటి అనుభూతి మీకు మేయర్ పదవి ఇస్తుంది ప్రస్తుతానికి? ఎస్ సార్, మైక్. ఇంతటి మహానగరానికి మేయర్గా మీరు ఎటువంటి అనుభూతికి లోనవుతున్నారు? మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి గారు, మరి ఆర్టీసీ ఈడీ పురుషోత్తం గారు, క్రెడాయి ప్రెసిడెంట్ రామిరెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ మురళి గారు, రాజేశ్వర్ గారు, మరి క్రెడాయి హైదరాబాదులో రియల్ ఎస్టేట్ మార్కెట్ను
ఉర్రూతలెక్కిస్తూ నగర ప్రజలకు కావలసిన టేస్ట్కు తగ్గట్టుగా సేవలు అందించడానికి ఏ రకమైన టేస్టు, ఏ రకమైన డిజైన్స్, ఎక్కడ ఏ రకంగా మరి మేము పాటిస్తున్నాం, ఏ రకమైన ఫెసిలిటీస్ ఎక్కడ ఇస్తున్నాం అని చెప్పడానికి ఒక చక్కటి మరి వేదికను తయారు చేసి ఈరోజు మరి మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి ఒక వేదిక మీద కూర్చోవడానికి ఏర్పాటు చేసిన క్రీడా మిత్రులకు, మరి టీవీ5 వారికి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతకుముందే మిత్రుడు అంటున్న హైదరాబాద్ మేయర్గా మరి ఏం ఫీల్ అవుతున్నాం, మరి ఏం అనుభూతికి లోన్ అవుతున్నామంట. హైదరాబాద్ అనేది ఆల్మోస్ట్ వరల్డ్లో సగం సిటీల కన్నా పెద్ద పాపులేషన్ ఉన్న సిటీ. ఒక రాజ్యానికి ఉండాల్సిన దానికన్నా ఎక్కువ మరి పాపులేషన్ కానీ, ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ, మనకున్న వైశాల్యం కానీ ఆ రకంగా ఉండడం జరిగింది. హైదరాబాద్ ఒక ట్రెడిషనల్గా అభివృద్ధి అవ్వకుండా వచ్చింది తప్పితే కొంత ప్లాన్డ్గా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్కు తగ్గట్టుగా ఈరోజు భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక సిటీకి, ఏ సిటీకైనా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. అది వాతావరణ ప్రాబ్లమా, లేకపోతే సముద్రం నుంచి సీషోరా, ఇంకోటా, ఏదో ఒకటి దాన్ని అభివృద్ధి కానీ ఎక్స్టెండ్ అయ్యడానికి కానీ ఆ వెదర్లో కానీ మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇలా కలకత్తా, బొంబాయి, ఢిల్లీ ఏది చూసినా ఏదో ఒక దానికి మైనస్ పాయింట్లు ఉంటాయి. కానీ ఏది లేకుండా ఇలా ఆకాశంలో చంద్రుల సూర్యుల ఎంత పెంచితే, ఎన్ని ఫెసిలిటీ పెంచితే, మరి సిటీ ఎంత పెంచదలుచుకుంటే ఎన్ని రకాలుగా సిటీని ఇంకా ఎక్స్టెండ్ చేయగలదు, అన్ని రకాల ఎక్స్టెండ్ అయ్యడానికి అవకాశం ఉన్న ఏకైక సిటీ మన హైదరాబాద్. ది ప్లెజెంట్ గుడ్ వెదర్ మరి హైదరాబాద్లో ఉంది. మరి హైదరాబాద్లో ఇంత మంచి వెదర్ ఉన్న ఈ హైదరాబాద్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉండి, మరి ఎన్నో జాతీయ రహదారులు హైదరాబాద్ కనెక్ట్ అయ్యింది, మరి స్టేట్ హైవేస్ ఉండి, మరి ఏ సిటీకి ఒక ఔటర్ రింగ్ రోడ్, ఇంత చక్కని ఔటర్ రింగ్ రోడ్ కూడా కలిగి ఉన్న సిటీస్ కూడా మరి భారతదేశంలో చాలా తక్కువగా ఉంది. దాదాపు లేవని కూడా అనుకోవచ్చు మేజర్ సిటీస్కి. దేనికి కూడా ఇంత గొప్ప మరి ఔటర్ రింగ్ రోడ్ ఉన్న సిటీ. కనెక్టివిటీ ఆల్మోస్ట్ ఇంకొక 2-3 కిలోమీటర్స్ అయిపోతే సిటీ చుట్టూ మొత్తం మరి 170 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్ కూడా 8 లైన్స్ తోటి కనెక్టివిటీ ఉన్న రోడ్డు మరి ఒక హైదరాబాద్కే ఉండడం జరిగింది. మరి ఇంత మంచి సిటీని మరి ఒక వరల్డ్ క్లాస్ సిటీ లాగా, ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలి, ఒక ప్లాన్డ్గా తీర్చిదిద్దాలి. మరి హైదరాబాద్లో ఒక రియల్ ఎస్టేట్ రంగానికే కాదు, ఈ రియల్ ఎస్టేట్ రంగం మరి రేపు పురోభివృద్ధి కావాలన్నా మరి నగర ప్రజలు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏ రకమైన మరి ఇబ్బందులు లేవు. ఈ హైదరాబాద్లో జీవిస్తానికి మరి ప్రభుత్వం తరపున మరి అన్ని రకమైన ఫెసిలిటీస్ కూడా కావాలి. ఏర్పరచాలంటే ఏం చేయాలి, ప్రజలు ఏ రకంగా సాటిస్ఫై ఉంటారన్న దాంట్లో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ఇలా మున్సిపల్ శాఖ మంత్రి గారు, మరి ఇలా మేయర్గా మరి 6 మంత్స్ నుంచి మేము కూడా ఈ హైదరాబాద్ సిటీని ఎన్నో రకాల ఒక సగటు పౌరునిగా చూసి, హైదరాబాద్ మేయర్గా చూసినాక మరి దాన్ని ఎందుకు హైదరాబాద్ రోడ్లు కానీ, హైదరాబాద్ శానిటేషన్ కానీ, హైదరాబాద్లో ఉన్న మరి ఇలా బిల్డింగ్ స్ట్రక్చర్స్ కానీ ఎన్నో రకాలుగా మరి హైదరాబాద్ను ఏ రకంగా డెవలప్ చేసుకుంటూ పోతే మన ఈ ప్రజలందరినీ సాటిస్ఫై చేయగలుగుతాం. మరి భారతదేశంలో ఉన్న మరి ఎన్నో కంపెనీస్ను మరి హైదరాబాద్ వైపు తిప్పుకోవాలంటే వరల్డ్లో ఉన్న మరి ఎంతో పెద్ద పెద్ద కంపెనీలు ఈ హైదరాబాద్కు తెచ్చుకోవాలి. ఇక్కడ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఫార్మా ఇండస్ట్రీ కానీ, ఇవాళ రకరకాల ఈ ఎంప్లాయ్ ఇండస్ట్రీ కానీ, ఇవన్నిటినీ మన హైదరాబాద్ వైపు తిప్పుకోవాలి. హైదరాబాద్లో మనం వాటిని కాపాడుకోవాలంటే ఏమేం చేయాలి అనే దానికి ఒక సైంటిఫిక్ యాంగిల్లో మరి అలా ఆలోచిస్తున్నాం. హైదరాబాదు గత 2 సంవత్సరాల కింద చూస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చే క్రమంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే. రియల్ ఎస్టేట్ మార్కెట్ దాదాపు పడి లేచింది అనుకోవచ్చు ఈరోజు. కాకపోతే పడ్డది బాధాకరమైన పరిస్థితిలో, పడ్డది చాలా అగమ్య గోచరమైన పరిస్థితిలో ఆ రోజు ఉండే. కానీ పడి లేచింది కెరటంలా ఉంది. అలా పడి లేచింది ఇలా రియల్ ఎస్టేట్ ఒక కెరటంలా లేచింది. ఇలా హైదరాబాద్ మార్కెట్, రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇక్కడ ఏ మెట్రోపాలిటన్ నగరంలో ఉన్న
మార్కెట్ కూడా ఇలా పోటీ వచ్చే పరిస్థితి లేదు. దాదాపు సాచురేషన్ అయినాయి, దాదాపు స్టగాన్ అయిపోయినాయి. ఎక్కడ మార్కెట్ అక్కడ, బెంగళూరు చూసినా, ఢిల్లీ చూసినా, చెన్నై చూసినా, ఎక్కడికక్కడికి ఇవాళ సాచురేషన్ అయినాయి. ఇలా ప్రశాంతంగా పెరగగలుగుతుంది, స్టేబుల్గా ఉంది అంటే మరి ఇలా హైదరాబాద్ మార్కెటే ఉంది. మరి ఇట్లాంటి హైదరాబాద్ మార్కెట్కు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కానీ, ఇలా హైదరాబాదు ఐటీ రంగంలో చూసినా కూడా మరి ఎన్నో అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్కు వస్తున్నాయి. ఇలా ఫార్మా రంగంలో చూసినా ది బిగ్గెస్ట్ మార్కెట్ మరి ఇలా హైదరాబాద్లో ఉంది. వీటన్నిటిని క్రమబద్ధీకరించుకుంటూ మరి పొల్యూషన్ ఫ్రీ చేయాలి. రోడ్లు మరి ఇలా ఎక్కడికక్కడ కొంత మనకు హైదరాబాద్లో జామ్ అవుతున్నప్పటికీ, హైదరాబాద్లో మరి ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇంకా దీన్ని మెరుగైన మరి రోడ్లను చేసుకుంటూ దాంట్లో చిన్న చిన్న 150 ఫీట్ రోడ్లు ఉంటాయి, కొన్ని 200 ఫీట్ల రోడ్లు ఉంటాయి. ఆ రోడ్లలో మరి 50% యూసేజ్ ఉంటుంది, కొంత ఎంక్రోచ్మెంట్లు ఉంటాయి. ఇలా ఆ ఉన్న రోడ్డును కూడా పూర్తి స్థాయిలో యూజ్ చేయాలంటే ఏం చేయాలి? ఇలా కొన్ని జంక్షన్ ఇంప్రూవ్మెంట్లు కానీ, ప్రీ లెఫ్ట్లు కానీ, కొన్ని డైవర్షన్లు కానీ, కొన్ని వన్ వేలు కానీ, ఇంకా ఇవాళ మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్స్ కానీ, వీటన్నిటిని సింక్రనైజ్ చేసుకుంటూ మరి హైదరాబాద్ను ఇంకా ట్రాఫిక్ లెస్ సిటీ చేసుకుంటూ హైదరాబాద్లో ఈ మూల నుంచి ఆ మూలకు పోతే ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా ఫ్రీగా పోయే విధంగా ఏ రకంగా చేయొచ్చు అన్న దాంట్లో మరి అలా జిహెచ్ఎంసీ ఒక వినూతనంగా ఆలోచిస్తానికి, హైదరాబాద్ ప్రజల మన్ననలు మరి అలా హైదరాబాద్ ప్రజల మనసులు దోచుకోవడానికి ఏ రకమైన ప్లాన్తో ముందుకు పోవాల దాంట్లో పర్ఫెక్ట్గా మరి ఆలోచించుకుంటూ, గతంలో లాగా ఏదో ట్రెడిషనల్గా రోడ్లు వేసినామా, నీళ్ళు ఇచ్చినామా, సివరేజీ ఇలా పైప్ లైన్లు వేసినామా, ఈ రకంగా కాకుండా వినూతనంగా ఆలోచించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ మీద మరి అలా ఒక మమకారం పెంచుకొని ఒక నాది హైదరాబాదు, ఈ హైదరాబాద్ను ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే ఏం చేయాలన్న దాంట్లో సీరియస్గా ముందుకు పోతున్నాం. ఓకే సార్, మళ్ళీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మీతో డిస్కస్ చేయాల్సినవి. సో రోడ్స్, అర్బన్ ట్రాఫిక్, అలాగే అర్బన్ ట్రాన్స్పోర్టేషన్, ఈ 3 అంశాలు ఇవాల్టి మన టాపిక్స్ ఫర్ డిస్కషన్. ఈలోగా ఎన్విఎస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సార్, ఇవాళ లాస్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మేమందరం మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు, ఇవాళ ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఎందుకు మెట్రో రైల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ ఇదే ప్రశ్న మెలుగుతూ ఉంటుంది బహుశా మదిలో. సో ఎందుకు మెట్రో రైల్ మనం అనుకున్న టైంకి పూర్తి చేయలేకపోతున్నాం? మేము ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూడాలి? హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు చాలా వేగంగా సాగుతూ ఉంది. అది ఒక ఇంప్రెషన్ ఎందుకు వచ్చిందంటే, ముందు ఒక 8 కిలోమీటర్స్ రెడీ అయింది, అది ఓపెన్ చేద్దామనే ఉద్దేశంతో అనౌన్స్మెంట్ చేసి తర్వాత ఓపెన్ చేయకపోవడం వల్ల ఈ ఇంప్రెషన్ రావడం జరిగింది. ఇది ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేటువంటిది వినూత్నంగా నిర్మిస్తున్నాం. ప్రపంచంలో దాదాపు 250 మెట్రో రైల్ ప్రాజెక్టులు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వ ధనంతో, అంటే ట్యాక్స్ పేయర్స్ మనీతోటి చేసినటువంటి ప్రాజెక్ట్స్ అనమాట. అట్లా కాకుండా హియర్ వీఆర్ డూయింగ్ ఇన్ ఎన్ యూనిక్ వే. దిస్ ఈస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వేర్ 90% of the investment is coming from the private sector investor. So the private sector investor, obviously, if it's a government project, we could have simply started the project. Already 20 kilometers is ready. 8 kilometers from Nagol to Metuguda, 12 kilometers that is from Miyapur to SR Nagar, that's also ready. The other day only Commissioner of Metro Rail Safety inspected that. Very soon we are expecting safety certificate for that. But here the private sector partner always looks for, because 90% of the investment is coming from the private sector investor, he will always look, he will calculate the losses. He said the model after the whole project is completed also they are going to incur losses for about 4 years. Initially itself, if he incurs massive losses, there are going to be problems. So that's why he's a bit hesitant. L&T is a bit hesitant. We are having a dialogue with them. Very soon we will force them to start the project. ఓకే సార్, సో L&T వైపు నుంచే కొద్దిగా హెసిటేషన్ ఉంది, వాళ్ళు జాప్యం చేస్తారన్న అభిప్రాయం మీరు చెప్పిన తర్వాత మాకు కూడా కలుగుతుంది. కానీ ఎంత సమయం పట్టొచ్చు L&T కన్విన్స్ కావడానికి? ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లాసెస్ హ్యూజ్ లాసెస్ అంటున్నారు. సో ఎంత మేరకు ఉండొచ్చు? మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ ఐ థింక్ ఈజ్ అరౌండ్ 14,000-15,000 crores. ఏదైనా కాస్ట్ ఎస్కలేషన్ జరుగుతుందా ఈ జాప్యం వల్ల? See, the main project cost is 14,132 crore. Apart from this, there is also a substantial real estate component, and state government is also investing. State government, for example, from Telangana, government of Telangana, we are investing another 3,000 crore. It's a total 20,000 crore project. The investment is about 20,000 crore. Here, what happens is L&T, it's going ahead with the work. Works are going on in all spots. What happened initially, it was in the outskirts. We could do very fast. Once you come to the core of the city,
core of the city, you have several issues. Each property needs to be tackled very carefully, and traffic police permissions also, because you can't close the road, so you have to do nighttime working, etc. So with that, slightly actually see it takes more time, but the project is on schedule. Majority of the project will be completed by 2017, end of 2017. 90% of the project would be completed, and whatever spillover is there, that will be completed in 2018. It's only the question of starting. That government is having a dialogue with L&T. మనతో ఆర్టీసీ, ఎందుకంటే ప్రస్తుతానికి ఇంకా మెట్రో రైల్ మనకు ఓన్లీ కలల్లోనే ఉంది, డ్రీమ్స్లో ఉన్నాం. వాస్తవంలో ప్రస్తుతం మనం అందరం వాడుతుంది బస్సులు. ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న బస్సులు. సో గ్రేటర్ పరిధిలో సుమారుగా 28 డిపోలు ఉన్నాయి సార్, 3850 బస్సులు. ఇవన్నీ కూడా రోజు 10 లక్షల కిలోమీటర్లు చుట్టూ వస్తున్నాయి. ఎన్ని లక్షల మంది ప్రయాణిస్తున్నారో మాకు తెలియదు, అంకె మీ దగ్గర ఉండొచ్చు, బహుశా 10-20 లక్షలు ఎంతమంది ప్రయాణిస్తున్నారు అన్నది. సో ఆర్టీసీ చాలా ఇంకా మేమందరం, ఎందుకంటే ప్రస్తుతానికి మేబీ 70% ఆఫ్ ది కమ్యూటర్స్ ఆర్టీసీని వాడుతున్నట్టున్నారు. రెస్ట్ రకరకాల ఇతర సాధనాలు, మేబీ అవి ఆటోలు కావచ్చు లేదా సొంత వాహనాలు కావచ్చు. అంటే ఎక్కువ మంది సామాన్యులు వాడే సాధనం ఆర్టీసీ. కాబట్టి ఆర్టీసీ ఏ విధంగా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది, అండ్ మేము ఇంకా ఇలాగే వెళ్లాడుతూ బస్సుల్లో ప్రయాణం చేయాల్సిందేనా, ఆర్టీసీ వైపు నుంచి ఏమైనా పరిష్కారాలు సూచిస్తున్నారా? ఇప్పుడు హైదరాబాద్ సిటీలో 3850 బస్సులు తిప్పుతున్నాం రోజు. 972 రూట్లలో మా బస్సులు తిరుగుతాయి. రోజుకి 33 లక్షల మంది ప్రయాణికుల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేరవేస్తున్నాము. అండ్ ఇప్పుడు మా ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో 70% ఉంది. మీరు ఓన్లీ ఆఫీస్ టైంలో మాత్రమే హ్యాంగింగ్ బస్సెస్ చూస్తారు, తర్వాత ఖాళీ సీట్లు ఉన్న బస్సులు చూడగలుగుతారు. సో ఇప్పుడు ఆర్టీసీ చాలా ప్రణాళికలు వేస్తుందండి ప్రయాణికుల సౌకర్యార్థం కోసం. ముఖ్యంగా ఏసీ బస్సుల్లో వైఫై ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నాము. అండ్ ఆర్డినరీ బస్సుల్లో అండ్ ఈ హై అండ్ బస్సుల్లో కూడా టీవీ ఫెసిలిటీ తీసుకురాబోతున్నాము, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని. ఓకే, సో అందులో అలా మా న్యూస్ ఛానల్స్ కూడా వస్తాయా, లేకపోతే ఓన్లీ ఆ బస్సుల్లో వినోద సాధనాలు మాత్రమే ఉంటాయా? వినోద కార్యక్రమాలు ఉంటాయి. మీరు వాళ్ళతో మాట్లాడుకుంటే మీ న్యూస్ ఛానల్లో కూడా మీరు టెలికాస్ట్ చేయొచ్చు. వెరీ గుడ్ సార్. ఓకే, లైవ్ టీవీ ఇవ్వడానికి కూడా అవకాశం ఉందండి, అవకాశం ఉంది. ఓకే, సో అలాగే ఇప్పుడు మనకి ఎలాగూ ఎంఎంటీఎస్ అనేది మనకు ఆల్రెడీ అందుబాటులో ఉంది, అండ్ రేపు భవిష్యత్తులో మెట్రో రైలు కూడా రాబోతుంది. సో దీనికి అనుసంధానిస్తూ బస్ టెర్మినల్స్, అలాగే ఈ మధ్య కేటీఆర్ గారు 3 ప్రధాన పరిష్కారాలు ఆర్టీసీ మీద సూచించినట్టు తెలుస్తుంది. కొత్త బస్ షెల్టర్స్ ఏర్పాటు కావచ్చు, అలాగే కొత్త కారిడార్స్ ఏర్పాటు. అంటే మనం ఇప్పటికి కూడా చాలా వరకు పాత కారిడార్స్ చూస్తున్నాం. కొత్తగా బస్ రూట్స్ మనకు వచ్చినవి చాలా తక్కువ. ఫర్ ఇన్స్టెన్స్ హైటెక్ సిటీని కనెక్ట్ చేస్తూ అమీర్పేట లాంటి ప్రాంతానికి కూడా ఒక రూట్ లేకపోవడం మనం చూస్తున్నాం. 2 బస్సులు మారాల్సి వస్తుంది తక్కువ డిస్టెన్స్కే. సో ఇటువంటి కొత్త రూట్స్ ఏర్పాటు కావచ్చు, అలాగే కేటీఆర్ గారు సూచించిన విధంగా కొత్త బస్ స్టాప్స్, కొత్త కారిడార్స్, ఇవన్నీ ఏ మేరకు ప్లానింగ్ స్టేజ్లో ఉన్నాయా, లేకపోతే ఎగ్జిక్యూషన్ దిశగా మీరు వెళ్తున్నారా? ఇప్పుడు కొత్త రూట్లు రీసెంట్గా మేము ఒక 12 రూట్లు కార్వౌట్ చేశామండి. ఈ 12 రూట్లు కొత్త రూట్లు పెట్టడం ద్వారా ఏంటంటే బస్సులు మార్పిడి లేకుండా A to C కూడా, అంటే B దగ్గర దిగి వేరే బస్సు పట్టుకోకుండా డైరెక్ట్ వెళ్ళే ఫెసిలిటీ క్రియేట్ చేశాము. అండ్ ఎవ్రీ మంత్ లాస్ట్ మండే డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్ అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. దాంట్లో ప్యాసింజర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నాము. వాళ్ళు ఇచ్చిన సజెషన్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన ఐడియాల ప్రకారంగా మేము కొత్త రూట్లు కార్వౌట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. తర్వాత లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనే ఒక కొత్త కాన్సెప్ట్తో ఈ సంవత్సరం మేము ముందుకెళ్తున్నాము. ఎక్కడైతే కొత్త కాలనీస్ వస్తున్నాయో, ఇట్లాంటి కొత్త వెంచర్స్ వచ్చి కొత్త కాలనీస్ వచ్చినప్పుడు ఆ కాలనీస్ కూడా మేము బస్సులు పెట్టడానికి, ఎక్స్టెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాకపోతే ఆ కాలనీస్కి వెళ్ళే రోడ్లు మాత్రం 40 ఫీట్లు ఖచ్చితంగా ఉండేటట్టుగా ఉంటే మేము ఖచ్చితంగా అక్కడికి బస్సు వేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఓకే, సో మురళీకృష్ణారెడ్డి గారు, మీరు డెవలపర్గా ఆర్టీసీ వారిని ఏం ప్రశ్న వేయదలుచున్నారు అంటే, వారు చెప్తున్నారు మీరు ఎక్కడైతే కొత్త లేఅవుట్లు వేసి, అంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు నివసిస్తూ ఉంటే అక్కడికి మేము బస్సు వేయగలుగుతున్నాం, వేసే ప్రయత్నం చేస్తున్నాం అని. సో డెవలపర్గా మీ అనుభవం ఎలా ఉంది ఆర్టీసీతో? నమస్కారం అండి. నేను ముఖ్యంగా మిమ్మల్ని ఒక 2 క్వశ్చన్స్ అడగాలనుకున్నాను సార్. ఇప్పుడు దేశంలో, విదేశాల్లో అంటే ఓకే, దేశంలో కూడా ఢిల్లీలో, అహ్మదాబాద్లో ఈ మనము బీఆర్టీఎస్ సిస్టమ్ ఏదైతే డెవలప్ చేసిండ్రో, బీఆర్టీసీ ఇవాళ హైదరాబాద్లో మీరు చెప్తున్న పద్ధతి ప్రకారం చూస్తే దాదాపు 30 నేను ఈరోజు మన రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళది డౌన్లోడ్ చేసి చూస్తే
మన హైదరాబాద్లో 38 లక్షల బైక్స్ ఉన్నాయండి. ఈ 38 లక్షల బైక్స్ను మీరు బీఆర్టీఎస్ మీరు డెవలప్ చేసి ఇచ్చేస్తే ఈ బైక్స్ సంఖ్య తగ్గుతుంది న్యాచురల్గా. మీరు ఇప్పుడు ఒక రూట్లో కంప్లీట్ బస్సెస్ వెళ్తున్నాయి, ఆ రూట్లో ఎవరు రాకుండా మీరు బీఆర్టీఎస్ డెవలప్ చేయగలిగితే ఆ బీఆర్టీఎస్ బస్సు ఈ బైక్లో వెళ్ళి 1 గంట 20 నిమిషాల్లో అది మీరు హాఫ్ అన్ అవర్లో అతను తీసుకెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. అటువంటి మీరు డెవలప్ చేసే ఏదైనా ఆలోచన మీకుందా? బస్ సెకండ్ రెండో క్వశ్చన్ సార్, మేము యాక్చువల్లీ ప్రతి ఒక్కరు ఈరోజు హైదరాబాద్లో అందరం ఇక్కడే చదువుకునే చేశారు. ఈ డ్రైవింగ్ సిస్టమ్ ఏదైనా మీరు ఈ సిటీ బస్సెస్కు సపరేట్ ఏదైనా మీరు డ్రైవింగ్ స్కూళ్ళు అంటే ట్రాఫిక్ సెన్స్ క్రియేట్ చేసి పర్ఫెక్ట్ డ్రైవింగ్ అతనికి నేర్పించి, ఎందుకంటే మీరు ఏమనుకోకుండా రోడ్డు మధ్యలో మీ డ్రైవర్లు ఆపుతారు. ఎన్నో సార్లు మనం యాక్సిడెంట్స్ చూసాము. అటువంటిది లేకుండా బస్ బే ఎక్కడైతే మీరు క్రియేట్ చేసినో అక్కడ బస్ సిస్టమేటిక్గా ఒక డ్రైవింగ్ సిస్టమ్ను మీరు డెవలప్ చేసి ఆ పర్టికులర్ స్కూళ్ళ నుంచి వాళ్ళు ట్రైనింగ్ అయిన డ్రైవర్స్ని మాత్రమే సిటీ బస్సెస్కు ప్రొవైడ్ చేసే ఆలోచన మీద ఏదైనా ఉందా? ఈ రెండిట్లో మీకు ఏమైనా ఉంటే మీరు చెప్పచ్చు. బీఆర్టీఎస్ గురించి మేయర్ గారు మాట్లాడితే బాగుంటుంది అంటున్నారు. సో బీఆర్టీఎస్ బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టంలో యాక్చువల్గా హైదరాబాద్కి ప్లాన్ చేశారు, ఒకప్పుడు ప్రపోజల్స్ ఉండినాయి. అయితే సబ్సిక్వెంట్గా మెట్రో రైలు రావడం వల్ల అది కాస్త పోస్ట్పోన్ అయినట్టుంది. బట్ ఏదైనా ఇది గవర్నమెంట్ చేయాల్సిన ఆలోచన ఆర్టీసీ చేతిలో లేదు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మీరు బస్ బేలలో బస్సులు ఆగకుండా బస్ షెల్టర్ దగ్గర ఆగట్లేదు అని చెప్తా ఉన్నారు. దానికి కారణాలు ఏంటంటే బస్ బేలలో కనుక ఆటోలు ఉన్నప్పుడు లేదా పెట్టి వెండర్స్ ఎవరైనా వాళ్ళ యొక్క బళ్ళు పెట్టుకొని ఉన్నప్పుడు మాత్రమే రోడ్డు మీద డ్రైవర్లు ఆపుతున్నట్టు మా దృష్టికి కూడా వచ్చింది. ఒకవేళ బస్ బేలు క్లియర్ చేసుకుంటే బస్సులు ఖచ్చితంగా బస్ బేలునే ఉంటాయి. మేము కూడా రీసెంట్గా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాము, మీటింగ్ పెట్టమని చెప్పాము. సో వాళ్ళు కనుక కోఆపరేట్ చేస్తే తప్పకుండా బస్ బేలు ఆపడానికి మేము మా డ్రైవర్లకు ఎడ్యుకేట్ చేస్తాం. ఓకే సార్. అలాగే మరొక కంప్లైంట్ కూడా నార్మల్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే సిగ్నల్స్ని లెక్క చేయకుండా వెళ్ళిపోతుంటారు డ్రైవర్స్. మాది కాదు కదా, ఫైన్ మాకు పడదు కదా అనే ఉద్దేశంతో అనుకుంటాను. ఇప్పుడు సిగ్నల్ జంపింగ్కి అందరికీ పనిష్మెంట్ ఉందండి. డ్రైవర్లు కూడా 1000 రూపీస్ ఫైన్ కడతా ఉన్నారు. ఇప్పుడు 1-2 సార్లు ఫైన్ కట్టిన తర్వాత 3వసారి జంపింగ్ అనేది చేయట్లేదు డ్రైవర్లు. చాలా అవేర్నెస్ వచ్చింది. ఓకే అండి. సో రామరెడ్డి గారు, పక్కన ఎన్విఎస్ రెడ్డి గారి ప్రాజెక్టు మీరు మధ్యలో ఇద్దరు ఏదో మాట్లాడుకోవడం కూడా నేను విన్నాను. సో ప్రాజెక్ట్ డిలే అవుతుంది కాబట్టి మీ ఇండస్ట్రీ మీద ఈ డిలే ప్రభావం ఏదైనా ఉందా? Actually, we more than delay as a real estate industry, we are very particular about the practicality and its feasibility. And ఎట్లా వర్కౌట్ అవుతున్నది. ఇప్పుడు స్టేషన్స్ వస్తున్నాయి అండ్ మెజారిటీ రూట్ కూడా కంప్లీట్ అవుతున్నది. బట్ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న పబ్లిక్ హౌ దే ఆర్ గోయింగ్ టు కమ్యూట్ టు ద స్టేషన్, దట్ ఇస్ నెంబర్ 1. And about the parking issue also, because you don't expect that everybody will be traveling through auto or maybe some cabs or some other things to the station. They have their own 2-wheeler or 4-wheeler bikes కూడా ఉంటాయి కాబట్టి మరి వారు వచ్చేసిన తర్వాత ఎక్కడ పార్క్ చేయాలి? మరి అంత పార్కింగ్ స్పేస్ కూడా మనకు ఒక మేజర్ ఇష్యూ. యాజ్ ఎన్విఎస్ రెడ్డి గారు ఈవెన్ బిఫోర్ ఆల్సో ఇన్ అవర్ వేరియస్ మీటింగ్స్ ఈజ్ వర్కింగ్ ఆన్ పార్కింగ్ లాట్స్ దగ్గర నియరెస్ట్ ప్లేస్లో వర్క్ చేస్తామని చెప్పారు. కానీ బట్ సమ్ టైమ్స్ యాక్చువల్లీ వీ హ్యావ్ మేజర్ డౌట్. ఈవెన్ దిస్ డౌట్ కూడా మేము దీని ఎటు వేరియస్ లెవెల్స్లో కూడా ఈవెన్ గవర్నమెంట్ కూడా ఎక్స్ప్రెస్ చేశాము. దట్ ఏరియా ఎన్విఎస్ రెడ్డి గారు, ఐ థింక్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ సీరియస్లీ. Even before you coming, actually I was discussing with our ED RTC Purushottam garu that ఏ విధంగా మన RTC and metro both are going to coordinate and solve this problem, because 2 kilometers station to station there is a 1 kilometer linear side, but there is a catchment area where 4-5 kilometers distance also people will be coming. సో అలాంటప్పుడు ఆ 4-5 kilometers డిస్టెన్స్లో మనం వాక్ చేస్తున్నాం, అది లేదంటే టైంకి వచ్చే ఆ బస్సులో కానీ ఆ షటిల్ బస్సులో కానీ రావాలంటే కూడా కష్టమవుతుంది. సో దేర్ మస్ట్ బి సమ్ ఇష్యూ అబౌట్ ద పార్కింగ్. అండ్ ఇది మల్టీ లెవెల్ పార్కింగా ఆర్ లేదంటే మనకి వేరే ఏ రకమైన పార్కింగ్ ఉంటుందో అదొక దాన్ని అడ్రస్ చేయాలి. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే, ఆఫ్టర్ గెటింగ్ దిస్ మెట్రో ది టోటల్ డైనమిక్స్ ఆఫ్ హైదరాబాద్ సిస్టమ్ చేంజెస్. మేము ట్రెడిషనల్గా ఎక్కడైతే వర్క్ ప్లేస్ ఉందో, ఎక్కడైతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అక్కడ మనకు ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది, ఫ్యామిలీస్ వస్తారు, ఆక్యుపై చేస్తారు అనుకున్నాం. కానీ యాజ్ ఏ టౌన్ ప్లానర్ వాట్ ఐ కెన్ సే, ద మెట్రో స్టార్ట్స్, టోటల్ డైనమిక్స్ విల్ చేంజ్, people have their own way of living, and all that credit will go to our Hyderabad Metro. And in particular మా ఎన్విఎస్ రెడ్డి గారు, మా ఎండి గారు అయితే హైదరాబాద్ మెట్రోకి ఇన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేసుకుంటూ వచ్చారో, ఇన్ని గవర్నమెంట్స్ చూస్తూ వచ్చారో, అండ్
ఈజ్ సర్వీస్ ఇస్ ఇమాక్యులేట్ అండ్ ఈ డెఫినెట్లీ మెట్రో ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ అయితే మన మాస్ ప్లాన్ మీద మన మినిస్టర్ గారు కూడా అనౌన్స్ చేశారు 3 monthsలోనే మనం న్యూ మాస్ ప్లాన్ మనము యాక్చువల్లీ వీ హ్యావ్ టు కంప్లీట్ అని. సో న్యూ మాస్ ప్లాన్ మనం అయితే ఇంప్లిమెంట్ చేస్తామో దాంట్లో ఆర్టీసీ ప్లస్ మన హైదరాబాద్ మెట్రో వీరిద్దరి రోల్ కూడా మేజర్ రోల్ ఉండాలి. ఎందుకంటే బికాస్ దిస్ ఈజ్ అ మాస్ ట్రాన్స్పోర్టేషన్. అంటే మీరు ఇప్పుడు వారు చెప్పినట్టు ఏంటంటే ఈ రోడ్ వైండింగ్స్ ఆర్ లేదంటే సంథింగ్ మనం ఈ బస్ మనకు బీఆర్టీఎస్ కానీ వీబీ ఆల్ సొల్యూషను. యాజ్ పర్ అస్ మై నాలెడ్జ్ వీ రిక్వైర్ టు షిఫ్ట్ లాట్ ఆఫ్ వర్క్ సెంటర్స్ ఆర్ ద బిజినెస్ సెంటర్స్ అండ్ వేరియస్ అవర్ అర్బన్ నోట్స్ మనం షిఫ్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అదర్వైజ్ చెప్పాలంటే మీకు మెట్రో కానివ్వండి ఆర్ లేదంటే మనకు ఆర్టీసీ కానివ్వండి ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి. విల్ నాట్ బి కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రాఫిక్ ప్రాబ్లమ్.